మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనం ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం కదా, మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి. సో దీంట్లో భాగంగా అంతకుముందు చూసుకుంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ ఇచ్చాం. సో దాని తర్వాత చూసుకుంటే మరి నిన్న కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ ఇచ్చాం. అయితే మరి ఈ రోజు వచ్చేసరికి మరి విజయనగరానికి సంబంధించి సెలక్షన్స్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అయితే మరి ఇది ఎక్కడ జరగబోతున్నాయి, అసలు ఏజ్ కేటగిరీ ఏంది అనేది కనుక ఒకసారి చూస్తే మరి ఈ సెలక్షన్స్ వచ్చేసరికి సీనియర్ కేటగిరీలో అయితే జరగబోతున్నాయి. సీనియర్ సెలక్షన్స్ అనమాట. అంటే మీరు అండర్ 19లో ఉన్నా సరే అటెండ్ అవ్వండి, 23లో ఉన్న అటెండ్ అవ్వండి, 25లో ఉన్న అటెండ్ అవ్వండి, అంతకంటే ఎక్కువ ఏజ్ కేటగిరీలో ఉన్నా సరే ఈ సెలక్షన్స్కి అటెండ్ అవ్వండి. అయితే మరి దాని తర్వాత ఎక్కడ జరుగుతున్నాయి పోయా అంటే విజయ్ స్టేడియంలో అయితే ఈ సెలక్షన్ జరగబోతున్నాయి అనమాట. అయితే మరి దీనికి రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే కంపల్సరీ ఉంటాయి కదా. మరి ఇది సీనియర్ సెలక్షన్స్ కాబట్టి మీ ఆధార్ కార్డు కంపల్సరీ, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఉంటే తీసుకెళ్ళండి. సో మరి దాని తర్వాత కిట్ బ్యాగ్ పరిస్థితి ఏంటి అంటే మరి మీ ఓన్ కిట్ కంపల్సరీగా ఉండాల్సింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని అడగకూడదు కదా. మరి దాని తర్వాత మరి మీరు ఒక బౌలర్ అయితే మరి కిట్ బ్యాగ్ మొత్తం అవసరం లేదు, వైట్ అండ్ వైట్ షూ తీసుకొని దాని తర్వాత ఒక బాల్ తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి సీనియర్ సెలక్షన్స్ అనమాట. మార్చి 7th జరగబోతా ఉన్నాయి విజయ్ స్టేడియంలో.